సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ చెకింగ్ అధికారి ప్రవర్తన తీవ్ర దుమారం రేపింది. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాల్సిన అధికారి లంచం కోసం కక్కుర్తిపడటంతో ప్రయాణికులు సిబ్బంది కలిసి నడి రోడ్డుపైనే దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో టికెట్ చెకింగ్ సమయంలో వివాదం హింసకు దారితీసింది. రాయ్కోడ్ సమీపంలో ఆర్టీసీ బస్సును ఆపిన ఇన్స్పెక్షన్ టీం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించింది. ప్రయాణికుడితో పాటు కండక్టర్పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 20,000 లంచం అడిగినట్టు తెలుస్తుంది. లంచం అడిగిన అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కండక్టర్ చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. కండక్టర్కు మద్దతుగా నిలిచిన ప్రయాణికులు కూడా ఇన్స్పెక్టర్పై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నారాయణఖేడ్ డిపోకి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వస్తుండగా రాయ్కోడ్ బస్టాండ్ సమీపంలోకి రాగానే ఆర్టీసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఆర్టీసీ అధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో అక్కడ ఒక ప్రయాణికు టికెట్ తీసుకోకపోవడంతో తనకు జరిమానా కూడా వేశారు. అయితే ప్రయాణికునికి టికెట్ ఇవ్వడంలో కొంత నిర్లక్ష్యం వహించిన కండక్టర్ పై మెమో జారీ చేసేందుకు అధికారులు కొంత డబ్బు డిమాండ్ చేశారు అధికారి ఏదైతే కండక్టర్ దగ్గర. అయితే కండక్టర్ దాన్ని ససయంగా ఒప్పుకోకపోవడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరికి అధికారులకు కండక్టర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వాలని చెప్పి అధికారులు, తర్వాత డబ్బులు ఇవ్వని చెప్పి కండక్టర్. అయితే ఈ అవినీతి అధికారిని ఎట్లయినా చేసి పై అధికారులకు చెప్పాలని ఉద్దేశంతో అటు వాగ్వాదం చేసిన సమయంలో అటు ప్రయాణికులు కూడా కొంత కండక్టర్ తోడయి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే బస్సు ఆపే అక్కడ దిగి కండక్టర్ సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఆర్టీసీ అధికారులు బస్సు ఏదైతే ఉందో బస్సులో ఉన్నటువంటి అధికారిపై కండక్టర్ తో పాటు ప్రయాణికులు కూడా దాడి చేశారు, చెప్పుతో కూడా కొట్టారు. మొత్తానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. మొత్తానికి అవినీతి అధికారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కండక్టర్ తో పాటు అటు ప్రయాణికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అరే